వామన అవతారం ప్రత్యేకత ఏమిటి? విష్ణుమూర్తి వామన అవతారాన్ని ఎందుకు ధరించాడు? వామనుడు అదితి కశ్యపుల సంతానం. బలిచక్రవర్తి విష్ణు భక్తుడే, కానీ రాక్షస కులంలో జన్మించిన కారణం చేత చక్రవర్తి తమవాడు అనేటటువంటి ఆత్మవిశ్వాసం పెరిగిపోయిన రాక్షసులు దేవతలకు కీడు కలిగించడం ప్రారంభించారు. అనేక విధాలుగా వారు చేసేటటువంటి బాధలను తట్టుకోలేక ఈ దేవతలంతా శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా దేవదేవుడు బలిచక్రవర్తి తనకు భక్తుడే, ఆ కారణం చేత అంతం చేయడానికి కుదరని పరిస్థితి, కానీ ఏదో ఒక విధంగా నియంత్రించాలి. ఈ సంకల్పంతో అదితి కశ్యపులకు శ్రవణ నక్షత్రంలో జన్మించిన వెంటనే పెరిగి పెద్దవాడై 5 సంవత్సరముల వయస్సు గలవాడయ్యాడు. ఆశ్చర్యంతో కశ్యపుడు ఆలోచన చేసి సత్యం గ్రహించి ఈ బాలుడు విష్ణువు అని గ్రహించి వెంటనే ఉపనయనం చేసి, నీవిప్పుడు బ్రహ్మచారివి కనుక నీ జీవితాన్ని నీవే గడుపుకోవలసినది అంటూ పంపించి వేశాడు. బ్రహ్మచారి యాచనా వృత్తితో, అంటే భవతి భిక్షాం దేహి భవాన్ భిక్షాన్ అంటూ అడిగి 5 ఇండ్లలో మాత్రమే, ధర్మాలు వేరే ఉన్నాయి, అలా జీవించాలి. వామనుడు అలా బయలుదేరి ఆ సమయంలో బలిచక్రవర్తి సత్రయాగం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు. వరుసలో ఉన్నాడు. తన వంతు రాగానే ముందుకు వచ్చాడు. ఏం కావాలి అని అడగగా 3 అడుగుల నేల కావాలి అన్నాడు. ఆశ్చర్యంతో బలిచక్రవర్తి, ఒడుగా ఎవరివాడవెవ్వడు సంవాస స్థలం వెయ్యది. పోతనామాచుల వారు ఎంత బాగా చేస్తారో ఒక్కొక్క పద్యాన్ని. వడుగో జన్నిదమో కమండలువో ఇవి అడగాలి, కానీ ఈ 3 అడుగుల నేల ఏమిటయ్యా అన్నాడు. అక్కడే ఉన్న భృగు మహర్షి శుక్రాచార్యుడు క్షణంలో గ్రహించాడు ఏం జరగబోతుంది. ఇతడు త్రివిక్రమ స్ఫురణ గలవాడు. ఇస్తాను అన్న మాట ఇచ్చావు, ఇవ్వడం పూర్తి చేయకు అంటూ అడ్డుపడ్డాడు. బలికి అర్థమైంది విషయం. ఇంతవరకు వచ్చిన వాడు తనను నియంత్రించే వెళతాడు. తాను ఏ దైవాన్ని స్మరిస్తున్నాడో ఆ దైవమే ఎదురుగా. కనుక అన్నమాట ప్రకారమే తన భార్య వింధ్యావళి నీళ్లు పోస్తూ ఉండగా వామనుడి పాదములు కడిగి ఆదిం శ్రీ సతికొప్పుపై అక్కడ ఉండే చెయ్యి క్రింద కావడం, నా చెయ్యి పైన కావడం, ఇంతకంటే భాగ్యం మరి ఇంకేముంటుంది? ఏదీ శాశ్వతం కాదు, ఏదీ మన ఎంబడి ఎప్పటికీ ఉండదు అనేటటువంటి వేదాంతపరమైన పద్యములను పోతనామాచుల వారిని మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. ఈ సందర్భంగా త్రిపాదధరణీం దాస్యామి అనగానే ఆ వామనుడు స్వీకరించి ఇంతింతై వటుడింతయ్యి మరియు తానంతై అలా ఎదిగిపోయి బ్రహ్మాండాంత సంవర్ధి అయి విశ్వరూపాన్ని ప్రదర్శింపజేశాడు. ముందుగా ఆ భూమి ఆకాశం అన్నప్పుడు సూర్యమండలం ఛత్రంగా భాషించింది. చివరకు వామనుడికి పాదానికి సంబంధించిన కాలి బొటనవేలిలో మెరిసిపోయింది అంటాడా మహానుభావుడు పోతనామాచుల వారు. ఇది క్రమాలంకారంగా చెబుతూ ఉంటారు. ఇలా చూసినా ఒక పాదంతో భూమండలాన్ని, ఒక పాదంతో వియన్మండలాన్ని 2 అడుగులు అయిపోయినవి అని చెప్పి 3వ పాదాన్ని శిరస్సు పైన ధరింపజేసుకున్న ఆ బలిచక్రవర్తిని ఆశీర్వదించాడు. బలిని పాతాళానికి పంపించి వేశాడు. వామన జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా ఈ రోజున దశావతార స్వరూపాలను మనం తలుచుకోవాలి. చిన్నారి బాలబాలికలకు ఆహార పదార్థాలను బహుమానాలుగా అందించాలి. పిల్లలకు ముఖ్యంగా పురాణ కథలను తెలియజేస్తే వారికి కూడా వైజ్ఞానిక దృక్పథం అలవడుతుంది. ఇది విషయం.